హాయ్! హలో ఫ్రెండ్స్. ఇదేంటనుకుంటున్నారు? సంక్రాంతి, న్యూ ఇయర్ స్పెషల్ పాకం కజ్జికాయలండి. అద్భుతమైన రుచితోటి జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను కొన్ని చూసేసేయండి. జీడిపప్పునును రోస్టెడ్ పిస్తా తీసుకున్నాను. అన్సాల్టెడ్‌వన్నమాట. సాల్టెడ్‌వి కాదు. వాటిని బరకగా మిక్సీ ఒక పట్టేసుకుని కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వెచ్చపెట్టుకున్నానండి. కప్పు మైదా పిండికి కరిగించుకున్న నెయ్యి వేసుకుని కలుపుకుంటేనే బాగుంటుంది రుచి. 4 స్పూన్లు వేసాను. ఇప్పుడు బాగా కలుపుదాము. అండి కొన్ని స్వీట్లకి ఖచ్చితంగా మైదా పిండే వాడాలండి. అప్పుడే రుచొస్తుంది. మైదా పిండి అనేది హెల్తీ అనుకుంటాం కానీ కొన్నికి తప్పదు. వాటితోటి చేసుకోవాలి. అలాగే బాగా నెయ్యి పిండికి కూడా పట్టేలా తప్పనిసరనమాట. కలుపుకోవాలి. అలాంటి వాటితోటి కలుపుకోవాలనమాట. ఇంకొంచెం కావాలండి. నెయ్యి ఎంత వేసుకున్నా రుచిగానే ఉంటుంది కదండి, మీకు అందరికీ తెలిసిందే. ఆంధ్రాలో ఇవి సంక్రాంతికి చేస్తారండి. మనకైతే ఇక్కడ ఆల్వేస్ అంటే ఇవాళ రేపు స్వీట్ షాపుల్లో దొరుకుతున్నాయనుకోండి. పిండికి నెయ్యి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. సరిపోయిందండి, ముద్ద అవుతోంది. చూసారు కదా, ఇలా ముద్ద అవ్వాలన్నమాట కలిపితే. ఇప్పుడు కొంచెం గట్టిగా పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి టేస్టు. ఇది సంక్రాంతికి స్పెషల్ మన ఆంధ్రాలో. ఎక్కువ నీళ్లు పట్టవండి, నెయ్యి కలుపుకున్నాం కదా, నెయ్యి వేసుకున్నాం కదా, గమ్ముని నీళ్ళు ఎక్కువ పడిపోతాయి. చూసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే ప్రాబ్లం ఏమి ఉండదు. మరి కొంచెం పిండి కలుస్తుంది. కాకపోతే ఒకటికి 2 పనులు డబల్ పని అవుతుంది. కొంచెం పిండి వేస్ట్ అవుతుంది కదండీ! అప్పుడు దాన్ని ఇంకో రకంగా ఏదన్నా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చల్లగొట్టడానికి మనం ఇంకోటి ఏదన్నా డిష్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. గిన్నె నీళ్ళు తీసుకున్నాను కదండి, పావు గిన్నెడు కూడా పట్టలేదు, కలిపేశాను. చూసారు కదా. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేసేద్దాము, ఆరిపోకుండా. ఒక అరగంట నాననివ్వాలండి. నేను తీసుకున్న కప్పు పిండికి 1/2 కప్పు షుగర్ వేసుకున్నానండి. 1/2 కప్పు షుగర్ వేసుకుని జస్ట్ గులాబ్ జామ్ పాకంలా వచ్చేలా తీసుకుంటే సరిపోతుంది. స్టిక్కీగా ఉంటే చాలు. మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. మరి ముదురు పాకం వచ్చేసేయకుండా చూసుకోవాలన్నమాట. జస్ట్ తీగ వస్తూ తెగిపోతే సరిపోతుందండి. అందుకే నేను మీకు మధ్యలో చూపిస్తున్నాను. తీగ బాగా సాగుతున్న తీగ రాకూడదు. జస్ట్ ఇలా ముట్టుకుంటే మనం అంటుకుని కట్ అయిపోవాలన్నమాట. అంతే. అలా ఉండే పాకం తీసుకుంటే సరిపోతుంది.
చాలండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉండడం కోసం చిటికెడు పట్టిక వేస్తున్నానండి. పట్టిక బెల్లం కాదు, పట్టిక. మీకు అందరికీ తెలుసు, వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, అది వాటర్ ప్యూర్ చేసుకుంటాం కదా, ఆ పట్టిక అండి. లేదు మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇది క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే పలుకులుగా కట్టేయకుండా. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. మీకు గుర్తుండే ఉంటుంది, మొన్న నేను కొబ్బరి లౌజ్ చేశాను కదా, అప్పుడు నేను కొంచెం ముందుగా కొద్దిగా తీసి పెట్టేసుకున్నానండి. ఈ రెసిపీ చేసి చూపిద్దామని చెప్పే ఎలాగూ దాంతోటే చేస్తాం కదా అని చెప్పి మీకు చూపిద్దామని తీసి కొంచెం ఒక బత్తాయి బాగా సైజ్ అంతా పాకం వచ్చేయకుండా కొంచెం ముందు తీసుకున్నాను అన్నమాట. ఇందులో ఇప్పుడు ఈ జీడిపప్పు పిస్తా పొడి, అలాగే కొంచెం ఇలైచీ పౌడరు, కొంచెం ఇలైచీ పౌడర్ పాకంలో కూడా వేసుకుందాము, బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మిల్క్ పౌడర్ వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ పౌడర్ ఎందుకు వేసుకోవాలంటే కోవా టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి. ఇంతకీ నేను ఇది ఏం చేస్తున్నానన్నది చెప్పలేదు కదండి. పాకం కజ్జికాయలండి, చూసారా? పాలపొడి వేసేసుకుని కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటాను, అంటుకోకుండా ఉంటుంది. అంటుకుంటుంది అనుకోండి, అంటుకోకుండా ఉండదు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. నేను ఇక్కడ ఎవ్రీడే నెస్ట్లే వాళ్ళది ఎవ్రీడే 10 రూపాయల ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ వేశాను చాలు, అంతకన్నా అవసరం లేదు. దీంట్లో మనము ఇంకా జీడిపప్పు పిస్తా పొడి కూడా వేసాం కదా, చాలా టేస్టీగా దాంతో ఉంటుందండి. టేస్ట్ బాగుంటుందండి. మీకు కోవా దొరికితే కోవా కూడా తెచ్చుకుని చేసుకోవచ్చు, కోవా కజ్జికాయలు. ఇలా మిల్క్ పొడి కలిపినందువల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, బరకగా పట్టుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు పిస్తా వేసాను, ఇలాచీ పౌడరు, అలాగే మిల్క్ పౌడర్. ఇప్పుడంటే నేను బయట స్నాక్స్ అవి చేసి అమ్ముతున్నాను కాబట్టి ఇంట్లో ఏవో ఒకటి ఉంటున్నాయి. లేకపోయినా కూడానండి, మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారి ఇంట్లో కానీ మా అత్తయ్య గారి ఇంట్లో కానీ స్నాక్స్ ఇంట్లో ఒక దాని తర్వాత అయిపోగానే ఏదో ఒకటి చేసుకోవడం అలవాటు. ఇప్పుడు వీటిని కొనుక్కోవడం కంటే మనము ఇంట్లో చేసుకోవడం అలవాటు అండి. అది అలవాటు కొద్దీ చూసారు కదా, ఓవెల్ మొన్న షాప్లో నేను బూందీ అచ్చు చేసి చేసుకుందాం ఆర్డర్ ఇచ్చాను, అవి ఇప్పటిదాకా వచ్చాయి. ఆ తర్వాత కొబ్బరిలో చేశాను, కొబ్బరిలో చేసి రాసుకున్నాను. అది నా రన్ అవుతోంది. అది ఎన్ని అవుతాయన్న తెలియదండి. ఇదన్నమాట, ఏదో ఒక స్వీటు హాటు ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి మాకు. పాకము పంచదారది కాకపోతే బెల్లంది ఇష్టమైతే బెల్లంది కూడా చేసుకోవచ్చండి. ఇది నేను ఆల్రెడీ కొబ్బరి లౌజ్ బెల్లంతో చేశాను కదా, అందుకని పైన పంచదార మీరు తీసుకున్నాను. సపోజ్ కొబ్బరి లౌజ్ లేదనుకోండి, ఈ పాలపొడి ఉంది కదా, ఈ పాలపొడిని కొంచెం పాలు షుగరు వేసి స్టవ్ మీద పెట్టి నాన్ స్టిక్ ప్యాన్లో దగ్గర పడినిచ్చారనుకోండి, ఇన్స్టెంట్ కోవా అయిపోతుంది అన్నమాట. ఇన్స్టెంట్ కోవాలా అయిపోతుంది. అప్పుడు దాంతో కూడా చేసుకోవచ్చండి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. అయిపోయిందండి.
సో ఇందాక మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఒకసారి మళ్ళీ కలిపేసుకుని చక్కగా ఇలా ఉండలు చేసి పెట్టేసుకోవాలి. అన్నీ చేసుకొని చూపిస్తాను. వీటిని ఇప్పుడు చిన్న చిన్న పూరీలాగా మనకి కజ్జికాయల చెక్క ఉంది కదండి, దానికి సరిపడా చేసుకోవాలి. నేను అలాగే చేసుకుంటున్నాను. కజ్జికాయల చెక్క ఎంత ఉందో అంత చేసుకుని దాని మీద వేసేసుకుని మనం చేసుకున్న స్టఫ్ పెట్టేసుకుని స్టఫింగ్ క్లోజ్ చేసేసేయడమే. మనము ఒక్కసారి ఈ కజ్జికాయల దానికి వంచలకి నూనె రాసుకున్నాం అనుకోండి, ఇంకా అస్తమానం రాసుకునే పని ఉండదు. చక్కగా కజ్జికాయల పీట మీద మనము ఈ చెక్క మీద ఒత్తుకున్న పూరిని పెట్టేసుకుని మనము ఈ చేసుకున్న ఉండలు ఏదైతే ఉందో స్టఫింగ్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం తడి పెట్టేసుకుని ఇలా ఒక సైడ్కి ఇలా దీన్ని ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. లోపల ఉన్న కజ్జికాయ ఇది స్టఫ్ ఉంది కదండి లోపల, అది మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ఇప్పుడు కొంచెం పొడిపిండి అద్దుకుని చేస్తున్నానండి. ఉట్టిగా నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానండి. పొడిపిండి అద్దుకుని చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇగో చూసారా, ఇది ఇలా లోపలికి మర్చేసుకోవాలి. విడిపోకుండా 2 అంచులు సమానంగా పెట్టుకుని దాన్ని లోపలికి చక్కగా మడుచుకోవాలి. కజ్జికాయలు చెక్క లేకపోతే కనుక ఇలా మడిచేసుకున్నారనుకోండి, ఇలా చేసేసుకుని లోపల స్టఫింగ్ ఇలా చేసేసుకోవాలి. అయితే ఈ కజ్జికాయల చెక్క కొంచెం పెద్దగా ఉందండి, అందంగా ఉండదని చెప్పి నేను ఇలా చిన్నగా చేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఇలా మడిచేయాలి. ఫస్ట్ది ఇలా మడిచేయాలి, తర్వాత ఇలా మీకు ఐడియా ఉంటే చంద్రకళలు కూడా ఇలాగే చేస్తారండి. మీకు ఐడియా ఉందో లేదో, చంద్రకళలు ఇలాగే చేస్తారు. చంద్రకళలు ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే స్టఫింగ్ కోవా పెట్టుకోవచ్చు, చెప్పాను కదా ఇందాక. ఇలా 2 చేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్ తడి చేసేసుకొని
అంటే అవసరమైతే ఇలా మనము ఒక చిన్న మూతతోటి కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి కరెక్ట్ షేప్ వస్తుంది. చూసారా చిన్నగా. ఇప్పుడు దీన్ని సేమ్ ఇలా చుట్టేసుకోవాలి ఊడిపోకుండా. నేను ఇక్కడ ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నాను. పెట్టేసి కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఎక్కువ వేడిగా ఉండకూడదండి నూనె. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీకు ఐడియా ఉంటే బాదుషా టైప్ ఏనండి ఇవి వేగడం కూడాను. సిమ్ములో వేగితే లోపలికంట బాగుంటాయి. నెయ్యి వేసి కలిపాం కాబట్టి అసలు హైలో పెట్టుకుని వేయించుకున్న ఏం కాదు. కాకపోతే మనకి ఈ మడత పెట్టాను చూసారా, ఈ మడత దగ్గర మెత్తగా ఉంటుందండి, పిండి పిండిలా ఉంటుంది. అందుకోసమని మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. తీసి పాకంలో వేసుకుందాము. పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. ఈ నూనె వేడెక్కుతుంది లోపు నేను ఇంక కజ్జికాయ ఇది చెక్క మీద చేయకుండా చేతితోటే అందంగా ఉంటాయి, చిన్నగా బాగుంటాయని చెప్పి చేతితోటే మడత పెట్టేసానండి. జస్ట్ ఇలా వేసి బాగా రాలేదు, పర్ఫెక్ట్గా రాలేదు, కానీ బాగానే వచ్చేయండి మడత పెట్టడం అనేది. ఎందుకంటే మనకేం ఎక్స్పీరియన్స్ ఉండదు కదండి. చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ మీద వర్కర్స్ ఉంటారు కాబట్టి చేసేస్తారు స్వీట్ షాపుల్లో, అదనమాట. అయినా కూడా తినడం రుచి ఇంపార్టెంట్. కోర్స్ కళ్ళకి ఇంపుగా కనపడడం కూడా ఇందులో కొంచెం ఇరుకైంది. జస్ట్ అలా వేసి తీసేయాలండి. ఎందుకంటే లోపల కూడా మనం స్వీట్ పెట్టుకున్నాం కదా, మరీ మొహం మొత్తేస్తుంది అన్నమాట. ఇంకో బ్యాచ్ కూడా వేసేసానండి, వేగుతున్నాయి. పాకం కజ్జికాయలు చాలా ఈజీ అండి. కొబ్బరి లౌజు లేకపోతే, నేను మొన్న కొబ్బరి లౌజు చేశాను కాబట్టి నా దగ్గర అది ఉంది కాబట్టి దాంతో చేశాను. లేదంటే పాలపొడి తెచ్చుకుని పాలపొడి కొంచెం, కొన్ని పాలు, కొంచెం పంచదార, యాలకుల పొడి నాన్ స్టిక్ పాన్లో వేసేసి దగ్గర పడినిచ్చేసి అది కోవాలా చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పాకం కూడా ఎంతో మిగలలేదు, చూసారు కదా, కొద్దిగా మిగిలింది. అది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. నా దగ్గర రోస్టెడ్ పిస్తా ఉన్నాయి, అన్సాల్టెడ్. సో ఇలా గార్నిష్ చేసుకున్నాను. బాగుంది కదా, స్వీట్ షాప్ స్టైల్లో పాకం కజ్జికాయలు. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో. మీకు డైరెక్ట్ కోవా దొరికితే కోవాతో కూడా చేసుకోవచ్చండి.
కొంచెం లెంగ్తీ అయిన వీడియో మీకు అర్థం అవ్వాలని చేసి చూపించానండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సూపర్ ఉన్నాయండి టేస్ట్. ఇప్పుడే చేసిన మీదట ఇంకా క్రంచీనెస్గానే ఉన్నాయి. చాలా బాగున్నాయండి టేస్ట్. ఇదే మనం బయట అద్భుతంగా కొనుక్కుంటే ఉంది. ఈజీగా 1 కేజీ అవుతాయండి. కేజీకి ఎంత లేదన్నా బయట మనం నారాయణ రెడ్డి కొంచెం మంచి షాపులో తీసుకుంటే 1000 రూపాయలు తక్కువ ఉండదు రేటు. అది ఫ్రెండ్స్, నచ్చిందా? పాకం కజ్జికాయలు చాలా ఈజీ అండి. కొబ్బరి లౌజు లేకపోతే, నేను మొన్న కొబ్బరి లౌజు చేశాను కాబట్టి నా దగ్గర అది ఉంది కాబట్టి దాంతో చేశాను. లేదంటే పాలపొడి తెచ్చుకుని పాలపొడి కొంచెం, కొన్ని పాలు, కొంచెం పంచదార, యాలకుల పొడి నాన్ స్టిక్ పాన్లో వేసేసి దగ్గర పడినిచ్చేసి అది కోవాలా చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పాకం కూడా ఎంతో మిగలలేదు, చూసారు కదా, కొద్దిగా మిగిలింది. అది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. నా దగ్గర రోస్టెడ్ పిస్తా ఉన్నాయి, అన్సాల్టెడ్. సో ఇలా గార్నిష్ చేసుకున్నాను. బాగుంది కదా, స్వీట్ షాప్ స్టైల్లో పాకం కజ్జికాయలు, లేదా చంద్రకళలు అని కూడా అనవచ్చు. అది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.